చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి అలసిపోయి ఉండుంటారు. మీకు ఇప్పుడు ఇబ్బందిగా అనిపించదా ఇన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇంత ప్రమోట్ చేయడం? అంటే బేసిక్గా ఈ మూవీ ఇంటర్వ్యూ వరకే కదా అనుకుంటారు. అంతే మూవీ వరకు ఇంటర్వ్యూ బాగుంది, మంచిగా క్వశ్చన్లు అడిగి మంచిగా ఇది ఉన్నప్పుడు సినిమా గురించి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే ఇంకా చెప్పాలనిపిస్తుంది. కొన్ని అది కామన్, అది ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతుంది. ఓకే. అండ్ దర్శి రాహుల్ ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి మేబీ వాళ్ళ డేట్స్ క్వైట్ బిజీగానే ఉండుంటారు కదా. సో ఆ డేట్స్ ఏం క్లాష్ రాలేదా? అవైలబుల్ ఉన్నారు? వచ్చినాయి క్లాష్లు వచ్చినాయి. దర్శి ఉంటే రాహుల్ ఉంటే, రాహుల్ ఉంటే నేను ఉండను, అలా క్లాష్లు వచ్చినాయి. బట్ అది పెద్ద టాస్క్ అయింది మాకు పట్టుకోవటం మొత్తం. అది సరే మొత్తం ఏం సెట్ అయ్యాం కదా అంటే హీరోయిన్ వచ్చినాయి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అందుకే కొత్త హీరోయిన్ పెట్టుకున్నాం. మా టైం బాగుండి మా హ్యాండిల్ బాగున్నాయి అనుకుంటా. మా సినిమాలో ఇది స్టార్ట్ అయ్యే టైంకి మేము ముగ్గురం తప్ప అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకున్నాం. అందరూ ఏదో విధంగా బిజీ అయిపోయి ఫేమస్ అయిపోయారు కొంతమంది. అలా కొంతమంది ఎవరికి చెప్పకుండా బిగ్ బాస్కి వెళ్ళిపోయారు, అక్కడ ఫేమస్ అయిపోయారు. అలా చాలా జరిగినాయి. మా ముగ్గురు మెయిన్ ఇది అనుకుంటే మిగతా వాళ్ళ వల్ల మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా రోజులు. ఓకే. మీకు చెప్పకుండా బిగ్ బాస్కి వెళ్ళిపోయారా? చెప్పలేదండి, చెప్పలేదు. ఓకే అందరివి ఉన్నాయి కదా ఇప్పుడు. అమ్మాయి అంటే అమ్మాయి ఫోన్ దొరకట్లేదు ఏంటి, ఎవరికి చెప్పలేదండి. మాకే కాదు, ఎవరికి చెప్పకుండా. అంటే ఒకళ్ళు కాదు, చాలామంది. గుడ్, అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. మంచి ఫస్ట్ నుంచి అనుకున్నది మాత్రం ఈ హీరోయిన్ తిన్నేనా? ఈ అమ్మాయి మాకు ఓన్లీ సాంగ్ అండి, గెస్ట్ అపీరియన్స్ కింద. మరి యాక్ట్రెస్, లీడ్ యాక్ట్రెస్ అలా ఏం లేదా? ఉందండి. రివీల్ చేయలేదు ఇంకా? ఓకే, రివీల్ ఈరోజు ఈవినింగ్ చేస్తాం. ఆ అమ్మాయి ఇంకా బిజీ అయిపోయింది. చాలా మా అందరికీ పెద్ద ప్రాజెక్టులో చేస్తుంది. మందు ఇప్పుడు రిలీజ్ ఉంటుందని తెలియదు, ఆల్ ఆఫ్ ఎ సడన్. మనకి లాస్ట్ ఇంకొక 2 days మన చిన్న ప్యాచ్లు కావాలంటే కూడా పాపం అక్కడి నుంచే వచ్చి మనకి డే అండ్ నైట్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మీకు? మీద చేసిన వాళ్ళందరూ సూపర్, అందరూ కూడా ఎవరన్నా అవ్వచ్చు. అక్కడ చిన్నపిల్లలు కూడా ఫేమస్ అయ్యారు ఈ మధ్యన, వాళ్ళు కూడా ఉన్నారు మా సినిమాలో. అంటే ఈ ప్రాజెక్ట్ లేకపోతే మీతో వర్క్ చేసి? ఈ ప్రాజెక్ట్ గురించి ఎస్పెషల్లీ చెప్పేది. అవునా? ఓకే. అయితే మేము ప్రమోషన్లో పార్టిసిపేట్ చేసాం కాబట్టి మాకు కూడా కొంచెం అదృష్టం. ఆల్రెడీ ఫేమస్ అయ్యారు మీరు. వర్క్ వైజ్ పెరగాలి ఇంకా. తప్పకుండా అవుతారు. ఓకే. మీరు ఆర్ వన్ హీరో, నేను అబ్జర్వ్ చేసింది హోల్ దాంట్లో. మీ వర్క్ మీరు చేసుకొని సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత ఎక్కడ ఏ ప్రీ రిలీజ్ చాలా తక్కువ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేకపోతే మీ వర్క్ లేనప్పుడు మాత్రం బయట వచ్చి ఎక్కువ కనిపించడం అనేది తక్కువ. మీ మూవీస్ కూడా ఎలా వస్తాయంటే సైలెంట్గా వచ్చి హిట్ కొట్టేసి వెళ్ళిపోతాయి. ఏంటి అలా ఇంటెన్షనల్గా ఆ ప్రొఫైల్ అలా మెయింటైన్ చేస్తున్నారా? ఇంటెన్షనల్గా నేను కొంచెం అంతేనండి. అంటే ఫిలిం లేనప్పుడు ఫిలిం షూటో లేకపోతే వీటితో ఉంటాం. మరీ ఎవరైనా బాగా క్లోజ్ వాళ్ళు నిజంగా ఇబ్బంది పెడితే వెళ్ళటం తప్పితే బయటికి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు బయటకు వెళ్ళటం. లేకపోతే ఫిలిం అయిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో అది కొంచెం అసలు లేరా మీరు సోషల్ మీడియాలో? చాలా తక్కువ. అంటే ఉన్నాను. మీ టీం మెయింటైన్ చేస్తా మీరు? టీమే, అన్ని టీమే. నేను అంటే బేసిక్గా ఇప్పుడు సినిమా ఉన్నప్పుడైతే కనిపించాలి, ప్రమోషన్స్ ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మనకున్న ఐడియాలన్నీ పెట్టి ఎంత ప్రమోట్ చేసుకుంటామో అంత చేసేసుకుని సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కనిపించి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని. అంటే మన టైం కాదు, అది చూసేవాళ్ళన్నా నేను ఇది తిన్నాను, ఇప్పుడే నేను ఇది తాగాను, ఎందుకు అవి అంటే పెట్టే వాళ్ళందరూ అఫెండ్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పెట్టాలి, ఒక్కొక్కసారి నిజంగా కొన్ని మూమెంట్స్, హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అది ఎవరి పర్సనల్, అది అలా అంటలేదు, వేరే వాళ్ళని ఏం అంటలేదు, ఎవరన్నా ఎలానే పెట్టుకోవచ్చు. నేను కొంచెం స్టార్టింగ్ డేస్ విష్ణుకి ఇప్పటికీ మారింది ఏంటి? మారింది ఒకటి మారింది అంటే సినిమాలోకి వచ్చిన మొదటి నుండి ఇప్పటి వరకు విష్ణు డిఫరెంట్గా సినిమాలు చేస్తాడు అనేది ఇప్పటికీ మారలేదు. మారింది మీరే చెప్పాలి, నాకు తెలియదు కదా. కొంచెం ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతున్నారు. అది ఫస్ట్ నుంచి చెప్పాను, 1-2 సార్లు కలిస్తే నేను కొంచెం బాగానే మాట్లాడతానండి. మరీ కొత్త వాళ్ళతో అంటే కొంచెం
మీకన్నా కొంచెం 1 or 2 years లేట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు సూపర్ డూపర్ హిట్లు కొట్టి పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. అంటే మీకు వీళ్ళందరం చూసినప్పుడు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ రాదా? అసలు అసలు అది లేదా కాంపిటీషన్గా తీసుకొని నేను కూడా నెక్స్ట్ ఇట్లా అలా ఏమైనా ఆలోచనలు వస్తాయి? అంటే అలా మనం ఫీల్ అయిపోతే మనం అయిపోవండి, సింపుల్ లాజిక్. ఇప్పుడు నేను అయిపోవాలి వాళ్ళకి మళ్ళీ అనుకుంటే వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ, మళ్ళీ వాళ్ళు అవ్వటం ఏంటి? నువ్వు నీ దాంట్లో నువ్వు వెళ్ళు. బట్ మీరు నేను చెప్పిన నంబరు, నేను ఏ సినిమా హిట్ అని నేను సెలబ్రేట్ చేసుకుంటాను. నేను సినిమా చూస్తా, నేను అంటే ఇది మళ్ళీ పెట్టను ఎక్కడ. కానీ నేను చాలా హ్యాపీగా నాకు ఉన్న నా 4 డైరెక్టర్లు ఉన్న ఫ్రెండ్స్ వరకు పిలిచి కూర్చోబెట్టుకుని ఫుల్గా ఆ రోజు అయితే అని చేస్తాను. ఎవరి సినిమా అన్న, పెద్ద హీరోలదే కాదు, వేరే వాళ్ళ సినిమాల గురించి చెప్తున్నారు. ఓకే ఓకే, నైస్ నైస్. వేరే వాళ్ళు ఇది వరకు అంటే ఎప్పుడు 8:45 మేము ఐమాక్స్లో అది అలవాటు నాకు. ఇప్పుడంటే 8:45 వాళ్ళకి తగ్గింది. ఇప్పుడు వేరేగా చూస్తున్నాను. అది షూట్ ఉంటే నెక్స్ట్ డే కానీ అలా చూడటం ఇదైంది. స్టార్టింగ్ అండ్ నేను బాగా రివ్యూ కూడా చాలా బాగా చెప్తా. సో నన్ను చాలామంది కూడా రివ్యూలు అడిగేవారు స్టార్టింగ్లో. సో చిన్న సినిమాలు కానీ ఏది హిట్ అంటే నాకు అక్కడి నుంచే వెళ్ళేవాళ్ళం లంచ్కి. అక్కడ సెలబ్రేషన్, హిట్ అయిన సెలబ్రేషన్, ఛాన్స్ మిస్ చేసుకున్నారని మంచి ఛాన్స్ చూడాలి, ఆ డిస్కషన్ ఉండేది. ఓకే ఓకే. రీసెంట్గా చూసిన సినిమా ఏంటి మీరు? రీసెంట్గా బాగా నచ్చిన సినిమా? హనుమాన్. హనుమానా? మీకు ఎలా నచ్చింది? ఏ ఆస్పెక్ట్ బాగా నచ్చింది హనుమాన్లో? అంటే ఆ సూపర్ హీరో కాన్సెప్ట్ అనేది హనుమంతుడి మీద అంత ఇదిగా, అంటే సరిపడి బడ్జెట్, అది పీక్ బడ్జెట్, ఆ బడ్జెట్లో అలా చూపించేసరికి వెరీ హ్యాపీ. ఆయన ప్రశాంత్ బాగానే పరిచయం, నాకు తేజ గారు బాగా పరిచయం. సో వాళ్ళిద్దరి గురించి ఎస్పెషల్లీ వెరీ హ్యాపీ. బాగా అనిపించింది అనమాట. అంటే బాగా కొట్టారు, 6 కొడితే వెళ్ళిపోయింది ఊరు దాటి. మీకు రీసెంట్గా వచ్చిన డెబ్యూ డైరెక్టర్స్లో, డెబ్యూ డైరెక్టర్స్ కాదులేండి, ఒక 3-4 years తీసుకుందాం. 3-4 yearsలో వచ్చిన డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, బాగా వాళ్ళ వర్క్ని బాగా నచ్చింది, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు ఇంత టాలెంట్ అనిపించిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే ఎన్ని ఇయర్స్ లోపు అండి? 2-3 years బ్యాక్, జస్ట్ కరోనా నుంచి తీసుకోండి. కరోనా 19 నుండి ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అయితే హసిత్ గోలీ, నాకు తెలిసి వండర్స్ క్రియేట్ చేస్తాడు, డౌట్ లేకుండా. మేము రాజరాజ చోర చేసాం, నేను వర్క్ చేసిన వాళ్ళలో. 3-4 yearsలో కొంచెం తక్కువే వచ్చారండి, కరోనా తర్వాత కొంచెం తక్కువే వచ్చారు. 16 నుంచి తీసుకోండి. 16 నుంచి తీసుకుంటే సందీప్ రెడ్డి వంగ, వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్, ఇంకొంచెం ముందు అనుకోండి 15 అనుకోండి తరుణ్, వెంకటేష్ మహా. నాకు తెలిసి అయితే ప్రశాంత్ నీల్, అంటే కేజీఎఫ్ నుంచే తెలుసు, ముందు ఆయన పేరు తెలియదు నాకు, అది 15 తర్వాత. ఇంకెవరున్నారు అంటే